ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కార్యరూపం దాల్చబోతున్న అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్. భూసేకరణ కోసం 5 జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ లేఖలు. ఏడాదిలో పనులు ప్రారంభించే అవకాశం. ఆదాయం లేని చిన్న ఆలయాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. ధూపదీప నైవేద్యాల సాయం 10,000కు పెంచుతూ ఉత్తర్వులు. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, పూజారులు. దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం. తెలంగాణ మంత్రి పొంగులేటి ప్రకటన. సామాన్యుడికి సైతం సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. రుణమాఫీపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల రూపాయలలోపు రుణాలు మాఫీ చేశామని స్పష్టీకరణ. ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నేడు ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్ రెడ్డి. దేశంలో ఉచిత విద్యుత్ ఇస్తే బీజేపీకి ప్రచారం చేస్తానన్న కేజ్రీవాల్. నవంబర్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని సవాల్. బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్లో భారత్ శుభారంభం. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం. రాణించిన హర్షదీప్, వరుణ్, హార్దిక్. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్మెంట్, డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ దృష్టి పెట్టింది. 2018లోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ఓఆర్ఆర్కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే ఓఆర్ఆర్కు గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, డీపీఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి వచ్చింది. ఆర్వీ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనుంది. ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17,761 కోట్ల రూపాయలు, 3,404 హెక్టార్ల భూసేకరణకు 4,198 కోట్ల రూపాయలవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్ల రూపాయలకు పెరిగింది. భూసేకరణకు సుమారు 5,000 కోట్లు కలిపి ఓఆర్ఆర్ నిర్మాణానికి 25,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్మెంట్, డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం 80 నుంచి 90% భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే అంతే వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ను ఈ నెల 22, 23 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే సమ్మిట్కు సీఎం చంద్రబాబు సహా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి హాజరవుతారు. కార్యక్రమానికి సంబంధించిన లోగో, వెబ్సైట్ను ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ విజయవాడలో ఆవిష్కరించారు. డ్రోన్ సాంకేతికత, వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్లలో తీసుకురావాల్సిన నూతన టెక్నాలజీ సహా అధ్యయనంపై సమ్మిట్లో నిపుణులు చర్చిస్తారని వెల్లడించారు.
ఋషికొండ నిర్మాణాలపై 1-2 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పూర్తిస్థాయి నిర్ణయం కోసం మరింత పరిశీలిస్తామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పర్యాటక శాఖ కుంటుపడిందని ఆరోపించారు. సినిమా ద్వారా పర్యాటక రంగానికి ప్రాచుర్యం తీసుకొస్తామన్నారు. స్వదేశీ దర్శన్, ప్రసాద్ అనే కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. ఋషికొండ నిర్మాణాలు గత ప్రభుత్వ అవినీతికి ఒక చిహ్నంగా నిలుస్తాయని మంత్రి ఎద్దేవా చేశారు. ఇట్స్ టూ బిగ్ టు హ్యాండిల్ అండి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే దాన్ని మనం ఏ రకంగా వాడాలనేటువంటి దాంట్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీని మీద కూడా రివ్యూ జరిగిందండి ముఖ్యమంత్రి గారితో. దీని మీద ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే, మరీ ఎక్కువ టైం అక్కర్లేదు, ఇంకో 1-2 నెలల్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఎలాగ దాన్ని వాడుకలోకి తీసుకోవాలనేది ఆలోచిస్తాం. ఇప్పుడు ఏమైపోయిందంటే అది దేనికి వాడదామన్నా అది టూ బిగ్ అయిపోతుంది. కాకపోతే చివరికి ఏం చేయాలంటే ఒక అవినీతికి పరాకాష్ఠగా ఒక వ్యక్తి చేసినటువంటి మాన్యుమెంట్ తాలూకు అది చూపించడానికి ఒక మ్యూజియంలో పెట్టాలి దాన్ని. కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలంగాణ సర్కారు ప్రకటించింది. సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామంది. 10 ఏళ్ల ప్రజల కష్టాలు, బాధలకు ముగింపు పలికేలా దేశానికి రోల్ మోడల్గా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు నిర్ణయాలు ఉండబోవన్నారు. దేశానికి రోల్ మోడల్ గా ఉండేట్లు కొత్త రెవెన్యూ చట్టం 2024ను తీసుకురానున్నట్లు కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వీలుగా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమావేశమయ్యారు. ప్రజలు కోరుకున్నట్లు రైతుకు సమస్యలు పరిష్కారమయ్యేట్లు సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండేలా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాకముందే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు చర్యలు తీసుకుని రైతుల్ని సమస్యల కూపంలోకి నెట్టే పనిని తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు ఉద్యోగులు, మేధావులు, నిపుణులు ఇలా అన్ని వర్గాల్ని సంప్రదించి సూచనల్ని, సలహాల్ని స్వీకరించినట్లు వివరించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టుల్లో ఎదురయ్యే లోటుపాట్లను కూడా పరిగణలోకి తీసుకుని నూతన చట్టాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఉద్యోగుల ఆర్థికేతర అంశాల్ని తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్థిక పరమైన అంశాల్లో కసరత్తు చెయ్యాల్సి ఉందని, పదోన్నతులు వంటి వాటిని తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు సృష్టిస్తామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఎన్నికలప్పుడు బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వస్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యోగులు చెప్పినట్లుగా అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు తెలిపారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల్ని పెంచి మౌలిక సదుపాయాల్ని విస్మరించిందని ఆరోపించారు. దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవన్న మంత్రి గత ప్రభుత్వం మాదిరిగా ఆర్భాటాలకు, హెచ్చులకు పోబోమన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడొద్దని, వాటి పరిరక్షణకు అధికారుల సూచన మేరకు ప్రతి 3 నెలలకోసారి లీగల్ టీంలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో రైతులు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తమ పాలనలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల్లోపు పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీ ఇదేనని, 22 లక్షల మంది రైతులకు సుమారు 18,000 కోట్లతో రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఒక గోల్డెన్ గ్యారంటీ అని రైతులు నమ్ముతున్నారని అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఈ చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని ఆశిస్తున్నానన్నారు. రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రధానమంత్రిగా మీ పూర్తి సహకారం, మార్గదర్శకత్వాన్ని తాను అభ్యర్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. 2 లక్షల వరకు పంట రుణమాఫీని కాంగ్రెస్ సర్కారు విజయవంతంగా అమలు చేసిందని, దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాసిన ఆయన పంట రుణానికి సంబంధించి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడటం, విధానాలను అనుసరించడం దురదృష్టకరమన్నారు. ఇప్పుడు ఇదే మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9, 2023న పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే పంట రుణమాఫీ పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దాని గడువును పొడిగించిందని, తెలంగాణ రైతుల నమ్మకం పొందడానికి ముఖ్యమంత్రి దైవసాక్షిగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి పంట రుణమాఫీ పూర్తి చేస్తానని మరోసారి హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి 2 లక్షల వరకు పంట రుణమాఫీ పూర్తి చేశామని చేసిన ప్రకటన పూర్తి అవాస్తవమని హరీష్ రావు దుయ్యబట్టారు. ఈ మేరకు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్ దేశాన్ని సీఎం తప్పుదారి పట్టిస్తున్నారని హరీష్ రావు లేఖలో స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత రాత్రి 9 గంటలకు దేశ రాజధాని చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ రానున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఇద్దరూ పాల్గొంటారని తొలుత భావించిన ఇప్పుడు ఇందులో తెలంగాణ తరపున సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తరపున హోంమంత్రి వంగలపూడి అనిత, ఇరు రాష్ట్రాల ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో తెలంగాణ, ఏపీలే కాకుండా బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల హోంమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాలను పరీక్షిస్తున్న కేంద్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు పాల్గొంటారు. రైల్వే జోన్, సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై ప్రధానితో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలలో ఆటంకం లేకుండా చూడాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలపైన చర్చించే అవకాశం ఉంది. శరన్నవరాత్రుల వేళ దేవాలయాలకు అసలైన పండుగ శోభను తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెల అందించే సాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నిధులు పెంచడంతో ఆలయాల్లో నిత్యం విశేష పూజలు జరగబోతున్నాయి. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు, అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10,000 నుంచి 35,000 రూపాయలు ఇస్తామన్న హామీని గత 5 ఏళ్లు జగన్ పట్టించుకోలేదు. చిన్న ఆలయాల అర్చకులు గత 5 ఏళ్లు ధూపదీప నైవేద్యం కోసం అవస్థలు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదాయం లేని ఆలయాలకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేస్తూ జీవో 216ను విడుదల చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల పూజారులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు మరి అర్చకుడి జీవన విధానానికి మరి పాటుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయనే ధూపదీప నైవేద్యాలకు 2,000 చేయటం, మళ్ళీ ఆయన వచ్చి 5,000 చేయటం, దాన్ని మళ్ళీ ఇప్పుడు 10,000 చేయటం. అంటే ఈ మధ్యలో ముఖ్యమంత్రులు మారారు, ఒకళ్ళు కూడా అర్చకుడి గురించి పట్టించిన పాపాన లేదు. మరి లోకేష్ గారు కూడా చాలా ఔదార్యంతో మరి ఈ ధూపదీప నైవేద్యానికి పథకానికి మరి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి నిధులు, CGF నుంచి, దేవాదాయ శాఖ నుంచి నిధులు కాకుండా ప్రభుత్వ నిధులు సమకూర్చడం అనేది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమం అన్నమాట. దేవాదాయ ధర్మదాయ శాఖ కింద ఉండి ఆదాయం లేని 6C కేటగిరీ ఆలయాలకు వర్తింపు చేస్తున్న ఈ పథకాన్ని చిన్న గుడులకు కూడా వర్తింపచేయాలని అర్చకులు కోరుతున్నారు. వాళ్ళకే కాకుండా ఈ యొక్క ప్రైవేట్ అర్చకులకు కూడా సహాయం చేసి అన్ని విధాలుగా తోడ్పడవలసిందిగా ధూపదీప నైవేద్యాలు స్కీము ప్రైవేట్ అర్చకులందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెంచిన 10,000 రూపాయల్లో 7,000 అర్చకుడి భృతిగ్గాను 3,000 పూజలకు వినియోగించాలని జీవోలో వెల్లడించారు. ప్రభుత్వంపై అదనంగా ఏటా 3,240 కోట్ల రూపాయల భారం పడనుంది. ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖకు సర్వే శ్రేయోనిధి నుంచి వినియోగించాలని ఉత్తర్వులో తెలిపారు. గుంటూరు జిల్లాలోని 128 ఆలయాలకు ఇప్పటి వరకు 6,40,000 రూపాయలు ఇస్తుండగా ఇది 12,80,000కు పెరిగింది. పల్నాడు జిల్లాలోని 202 ఆలయాలకు గతంలో 10,10,000 రూపాయలు వెచ్చిస్తుండగా ఇప్పుడు 20,20,000 ఖర్చు చేయనున్నారు. బాపట్ల జిల్లాలోని ఆలయాలకు 24,50,000 ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇకపై కుంభాభిషేకాలు, ఉత్సవాల్లో ఆగమ పండితుల అంశాల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని మంత్రి ఆదేశాలిచ్చారు. ఏపీలోని దేవాలయాల్లో ఆగమ పండితుల సూచనల మేరకు వైదిక కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉన్న ట్రస్టుల్లో మరో 2 సభ్యులను తీసుకునేలా చట్ట సవరణ తీసుకువస్తామని వివరించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ సమితి నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ను కలిసిన నాయకులు దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారన్నారు. షెయిల్లో మర్జీ చేయడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మైన్స్ కేటాయించలేకపోవడం వల్ల ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ ఇవన్నీ కూడా మేము మార్కెట్లో కొనేటప్పుడు మేము ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కువగా మేము ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఇతర స్టీల్ ప్లాంట్కి మాకు వచ్చేటప్పుడు సుమారు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అదనం భారం పడుతుంది. కాబట్టి నష్టాల్లోకి వెళ్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే అమరావతి కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అడ్వాన్స్గా 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇస్తే దానికి తగ్గట్టుగానే కావాల్సినటువంటి మెటీరియల్ కూడా మేము తయారు చేస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచన కూడా మేము ముందు పెట్టడం కూడా జరిగింది. నూతన ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేస్తున్నామని కర్నూలు, శ్రీకాకుళం కలెక్టర్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో రోజుకు 6,000 టన్నుల ఇసుకను అందిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఇసుక అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఇసుకకు సంబంధించి ఎలాంటి ధర లేదన్న అధికారులు కేవలం రవాణా ఛార్జీలు, తవ్వకాల కోసం డబ్బు చెల్లించాలన్నారు. ఇసుక అక్రమాలపై టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఏపీ వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఖండించారు. ప్రభుత్వంపై బురద చల్లటం కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఇలాంటి అసత్య ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారని వివరించారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక రాత్రులు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని, వారికి మొబైల్ జనరేటర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ ఖర్చు ప్రధానంగా మొబైల్ జనరేటర్ల కోసం వెచ్చించిందని చెప్పారు. దాంతోపాటు వరద బాధితులకు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కూడా అదనంగా అందించామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న ఇలాంటి ప్రచారాల్ని ప్రజలు ఏమాత్రం విశ్వసించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడే దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీని ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులపై ఎక్కడైనా దాడులు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేలా జిల్లా ఎస్పీలకు ఆదేశించాలని డీజీపీకి సూచించారు. దాడుల కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులపై రౌడీ షీట్స్ తెరవడంతో పాటు పీడీ యాక్టులు ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల విషయంలో ఏదైనా సమస్య ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని, భౌతిక దాడులకు దిగటం ఏమాత్రం సరికాదని అన్నారు. ఆర్టీసీ ప్రజలదని, అందులో పనిచేస్తున్న ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా చూడాలన్నారు. క్షణికావేశంలో దాడులకు దిగి నిందితులుగా మారి జీవితాల్ని ఛిద్రం చేసుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. హైడ్రా సంస్థకు హైదరాబాద్ ముంపునకు గురికాకుండా చూసేందుకు మూసీ ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదన్నారు. 10 ఏళ్లున్నా కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని విమర్శించారు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకోమన్నారు. పట్టా భూముల్ని కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించారు. డీపీఆర్ ఉందా చెప్పాలన్నారు. ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? కోట్ల విలువ చేసి ఇల్లు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా అన్నారు. సబర్మతి నది ప్రక్షాళనకి 2,000 కోట్లు, నమోగంగా ప్రాజెక్టుకి 12 ఏళ్లలో 22,000 కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చవుతాయో చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికిచ్చారో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పని చేస్తే తాను బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన జనతాకి అదాలత్ పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన కేజ్రీవాల్ తమ డిమాండ్ను నెరవేర్చేందుకు భాజపా సిద్ధమేనా అని మోదీకి సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే నెలలో జార్ఖండ్, మహారాష్ట్రలతో పాటే ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కూడా బీజేపీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే విద్యుత్, నీరు, మహిళలకు బస్సు ప్రయాణం వంటి ఉచితాలన్నింటికీ తెరపడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో భాజపా ప్రభుత్వాల పతనం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమేనంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు.